అసలు ఇన్నాళ్ళు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యామని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఒక్కసారి కానీ ఈ రెసిపీ చేసుకొని తిన్నారు అంటే లైఫ్‌లో ఇంకా బయట సమోసా కానీ, బజ్జీ కానీ అస్సలు కొనరు. వాటిని మించిన టేస్ట్ ఈ రెసిపీలో ఉంది. చాలా అంటే చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్‌గా చేసుకుంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ రెసిపీ చిన్న పిల్లలకి స్నాక్స్ బాక్స్‌కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌కైనా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. జస్ట్ 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్‌లో అయిపోద్ది. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నాను. మీకు మైదా ఇష్టం లేదనుకుంటే మైదా ప్లేస్‌లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చనమాట. పిండిని యాడ్ చేసుకున్నాక అందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, 1 స్పూన్ వాము యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి ఫింగర్స్ తోటి. ఇలా ఫింగర్స్‌తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ హ్యాండ్‌తో కాకుండా ఓన్లీ ఫింగర్స్‌తోనే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం పూరీ పిండికి ఎలా కలుపుకుంటామో అలానే, కాకపోతే ఏంటంటే కొంచెం గట్టిగా పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలనమాట. అప్పుడే ఈ స్నాక్ ఆయిల్‌లో వేయగానే పొరలు పొరలుగా వస్తాయి. మనం చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకుంటే ఏంటంటే పొరలు పొరలుగా రావు. సో, అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని. సో, చూసారు కదా! చూపిస్తున్నట్టు ఇలా కలుపుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు వేరే బౌల్ తీసుకొని అందులోకి బాయిల్ చేసుకున్న బఠానీ 2 టేబుల్ స్పూన్లు, అలానే బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి పిల్లలకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, అందుకనే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేవు అనుకుంటే వీటి ప్లేస్‌లో క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవచ్చనమాట. నెక్స్ట్ బాయిల్ చేసిన 2 పొటాటోస్‌ని వేసుకొని ఇలా ఫోర్క్ స్పూన్ తోటి స్మాష్ చేసుకోండి. ఎంత వీలుంటే అంత మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనం ఆనియన్స్ కానీ, టమాటా కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. అవి కూడా చాలా హెల్తీ అన్నమాట. సో, ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని వేరే కడాయి తీసుకొని అందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్ది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సోంపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు 3 యాడ్ చేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా! దాన్ని కూడా వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఎక్కువ కూడా అవసరం లేదు. అది కూడా ఎందుకు మనం 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నామంటే మనం కారం, పసుపు అవి వేసాం కాబట్టి పచ్చి వాసన రాకుండా పసుపు అది. సో, అందుకని ఒక జస్ట్ 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టఫింగ్ ఆరేలోపు ఇక్కడ 2 బౌల్స్ తీసుకొని 2 బౌల్స్‌లో సేమ్ క్వాంటిటీతో మైదా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూను మైదా యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో కొంచెం వాటర్ వేసుకొని ఆ మైదాని ఇలా కలుపుకుంటే సరిపోయిద్దనమాట. మైదా వాటర్ రెడీ అయిపోద్ది. నెక్స్ట్ బౌల్‌లో కొంచెం నూనె వేసుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోయిద్ది. ఇలా ఎందుకు కలిపి పెట్టుకున్నామో తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా కలుపుకొని 2 ఒకేసారి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు నానపెట్టుకున్నాం కదా పిండిని. సో, ఆ పిండి ముద్ద తీసుకొని కిచెన్ స్టోన్‌ని ఒకసారి క్లీన్ చేసుకొని ఈ పిండిని జస్ట్ ఒక 30 సెకండ్స్, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ చూపిస్తున్నట్టు పిండి ముద్దని ఒకసారి కలుపుకొని ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ ఎందుకు చేసుకుంటున్నామో మీకు తర్వాత చెప్తాను. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నట్టు ఒక నైఫ్ కానీ లేదంటే ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలా సేమ్ ఒకే సైజు వచ్చేలా ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు నైఫ్ తీసుకొని కరెక్ట్‌గా మనం ఘాట్లు ఎక్కడ పెట్టుకున్నామో అక్కడికి పిండి ముద్దల్ని ఇలా కట్ చేసుకోండి. ఎందుకు ఇలా కట్ చేసుకుంటున్నామంటే మనము చపాతీలు చేసుకుంటాం కాబట్టి అన్నీ ఒకే సైజులో వస్తాయన్నమాట. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా రాకుండా కరెక్ట్‌గా అన్నీ ఒకే సైజులో వస్తాయి. అందుకనే నేను అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అలా కట్ చేసుకున్న వాటిని చూపిస్తున్నట్టు ఒక పిండి ముద్ద తీసుకొని ఫ్లోర్ మీద వేసి కొంచెం పిండి కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటూ మనము పూరి ఎలా చేసుకుంటామో సేమ్ అంతే సైజులో పూరీలాగా ఇలా ప్రెస్ చేస్తూ రోల్లా చేసుకోవాలి.
సో, ఇది మరీ తిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ మందంగా ఉంటే సరిపోయిద్దనమాట. సో, మిగతావన్నీ సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చిన్న చిన్న పూరీల్లాగా. మీకు ఇలా చపాతీలాగా చేయడమే కొంచెం లేట్ అయిద్ది. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్‌గా అయిపోయిద్దనమాట. ఒక చపాతీ రోల్ చేయడమే కొంచెం టైం పట్టిద్ది. సో, అదొక్కటి ఓపికగా చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు రెడీ చేసుకున్న రోటీని ఒకదాన్ని తీసుకొని దాని మీద పైన ఇలా ఇందాక మనం క్రీమీలాగా చేసుకున్నాం కదా! ఆయిలు ప్లస్ మైదా. సో, అది తీసుకొని ఇలా రోటీ మొత్తం అప్లై చేయాలి. నెక్స్టు పొడిపిండి కూడా చల్లుకొని దాని మీద ఇంకో రోటీని వేసి సేమ్ ప్రాసెస్ అనమాట. మైదా క్రీమ్ వేసి అది మొత్తము ఎడ్జెస్ వరకు మొత్తం అప్లై చేసి దాని మీద మళ్ళీ పొడిపిండి చల్లి ఇంకో రోటీ యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో అదే చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 5 రోటీస్ అయితే తీసుకున్నాను సేమ్ ప్రాసెస్‌లో. ఒకదాని తర్వాత ఒకటి ఇలా లేయర్స్‌గా వేసుకున్న తర్వాత ఫైనల్‌గా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ మొత్తాన్ని ఇంకో రోటీలాగా పెద్ద సైజులో చేసుకోవాలనమాట. ఇది కూడా అంతే. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. సో, రోటీ అనేది ఇలా ఈ మందంలో ఉంటే సరిపోయిద్దనమాట. ఇప్పుడు ఈ రోటీకి ఎడ్జెస్‌ని కట్ చేసుకోండి. రోటీకి 4 సైడ్ల ఎడ్జెస్ కట్ చేసుకొని, ఓ 2 షీట్‌లాగా రెడీ చేసుకొని, దాన్ని కూడా మిడిల్‌లో కట్ చేసుకుంటే, మొత్తం 4 షీట్స్ అయితే రెడీ అవుతాయన్నమాట. సో, ఈ షీట్స్ అనేవి కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండిద్దనమాట. ఇలా కట్ చేసుకున్న ఈ షీట్స్‌లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా! స్టఫింగు దాన్ని 1 స్పూన్ చొప్పున మొత్తానికి యాడ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టకండి. ఇన్ కేస్ మీరు స్టఫింగ్ ఎక్కువ పెట్టారంటే ఆయిల్‌లో వేసినప్పుడు స్టఫింగ్ అనేది చిట్లిపోయి ఆయిల్‌లో పడి ఆయిల్ అంతా పాడైపోద్ది. సో, అందుకని స్టఫింగ్ కొంచెం వేసుకొని ఎడ్జెస్‌కి ఇందాక మనం తడిపి పెట్టుకున్నాం కదా! మైదా దాన్ని యాడ్ చేసుకొని చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఇది ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించొచ్చు. 1, 2 చేయగానే మళ్ళీ నెక్స్ట్‌ది ఈజీగా వచ్చేసిద్ది. జస్ట్ ఒకటి ఫస్ట్‌ది, సెకండ్‌ది కొంచెం కష్టంగా ఉన్న తర్వాతవి ఈజీగా వస్తాయన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని అన్నీ ఓ పక్కన పెట్టుకోండి ప్లేట్‌లోకి. సో, ఫైనల్‌గా అన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇవి రెడీ అయ్యేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి. ఇవి రెడీ అయ్యేలోపు ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి ఉండిద్ది. సో, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్ సమోసాని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. హై ఫ్లేమ్‌లో అయితే పైన కుక్ అయినట్టు ఉండిద్ది. లోపల పచ్చి పచ్చిగా ఉండిద్ది. అందుకని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకొని తీసి వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అంతే. చాలా అంటే చాలా సింపుల్. ఎప్పుడు సమోసా, బజ్జీ అలాంటివి తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. పిల్లలకిచ్చే పనైతే కెచప్‌లో ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. సో, చూసారు కదా! 2 పక్కల ఎంత మంచిగా కాలాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉండిద్ది. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్